హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో 1 ఇయర్ ఆర్ 1.5 ఇయర్ బేబీస్కి అంబ్రెల్లా కట్ ఫ్రాక్ని చాలా ఈజీగా ఎలా కటింగ్ చేసుకోవాలి అండ్ అలాగే ఎలా స్టిచ్ చేయాలో చూద్దాము. నేను ఈ ఫ్రాక్కి 1 మీటర్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను అనమాట. అంటే ఇది బ్లౌజ్ పీసు కాటన్ది. ఈ బ్లౌజ్ పీస్ని 2 ఫోల్డ్స్గా చేసుకొని దాన్ని ఒక సైడ్ నుంచి ట్రయాంగిల్ షేప్లో ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. క్లోజ్గా ఉన్న వైపు మీ వైపు పెట్టుకొని అలాగే ఓపెన్స్ రెండు మన వైపు ఆపోజిట్ సైడ్లో ఉంచుకోవాలి. కార్నర్ నుంచి ఒక 5 ఇంచెస్ వదులుకొని స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. 4 ఇంచెస్ మార్క్ చేసుకొని దాంట్లో 2 ఇంచెస్ నెక్ విడ్త్ అలాగే 2 ఇంచెస్ షోల్డర్స్ అనమాట. ఆర్మ్ హోల్ వచ్చేసి 4 ఇంచెస్ మార్క్ చేసుకొని లైన్ డ్రా చేసుకోవాలి. చెస్ట్ లెంత్ 6 ఇంచెస్ ప్లస్ 1 ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చుకు అనమాట. ఇలా మార్క్ చేసుకొని విడ్త్ అలాగే నెక్ డీప్ 3 ఇంచెస్ అనమాట. ఫ్రాక్ లెంత్ వచ్చేసి 18 ఇంచెస్ అండి. నేనైతే 15.5 ఇంచెస్ అలాగే 4 ఇంచెస్ కుర్చీకి పెట్టుకుందాం అనుకున్నాను. అందుకని ఖర్చుతో కలిపి 15.5 ఇంచెస్ మార్క్ చేసుకున్నా. మనం మార్క్ చేసుకున్న ప్రకారం కటింగ్ చేసుకోవాలండి. అలాగే నా ఛానల్లో కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సో ఈ వీడియోని ఫుల్గా చూసారంటే మీకు ఈ ఫ్రాక్ ఎలా కుట్టుకోవాలి అనేది చాలా ఈజీగా అర్థమైపోతుంది. తర్వాత లైనింగ్ కూడా తీసుకొని సేమ్ ఎలా అయితే మెయిన్ పీస్ కట్ చేసుకున్నానో అలాగే లైనింగ్ కట్ చేసుకున్నాను. ఎప్పుడు కూడా లైనింగే కట్ చేసుకోవాలి. సో నేను లైనింగ్ వేద్దామా వద్దా అనుకుంటూ చివరికి లైనింగ్ కూడా వేద్దాంలే అనేసి లైనింగ్ లాస్ట్లో కట్ చేసుకున్నాను అనమాట. లైనింగ్కి కొంచెం ఫ్యాబ్రిక్ అనేది తక్కువైందండి. సో అది కూడా నేను మెయిన్ పీస్ కింద వేసుకొని ఎట్లా ఉందో అలా కట్ చేసుకున్నాను అనమాట. ఇప్పుడు స్టిచ్చింగ్ చేసుకుందామండి. ఇప్పుడు ఎక్స్ట్రా కట్ చేసుకున్నాను కదా, అటాచ్ చేయాలి లైనింగ్కి. సో నేను వీడియోలో చూపించినట్టు మీరు స్టిచ్ చేసుకోండి. టూ సైడ్స్ లైనింగ్ నేను జాయిన్ చేసేసాను. స్టిచ్చింగ్ చేసేటప్పుడు నేను ఫ్రంట్ నెక్ అండ్ బ్యాక్ నెక్ కూడా కట్ చేసుకున్నాను అనమాట. ఫస్ట్ వచ్చేసి ఫ్రంట్ నెక్ ఆర్ బ్యాక్ నెక్ ఎనీథింగ్ తీసుకొని ఫస్ట్ మెయిన్ పీస్ తీసుకొని దాన్ని మనం సీదా పెట్టుకొని దానిపైన లైనింగ్ పెట్టుకొని మనం నెక్ ఎలా అయితే కట్ చేసామో సేమ్ అదే విధంగా స్టిచ్ చేసుకోవాలండి. నెక్ రౌండ్ స్టిచ్ చేసిన తర్వాత ఎక్స్ట్రా అనేది మెయిన్ పీస్లో ఎక్స్ట్రా అనేది కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని సిజర్తో డాట్స్ పెట్టుకొని దాన్ని లోపల వైపుకి మడిచి దానిపైన స్టిచ్ చేయాలి. సేమ్ ఇలానే బ్యాక్ పార్ట్ కూడా స్టిచ్చింగ్ చేయాలి.
2 పార్ట్స్ స్టిచ్ అయిపోయిన తర్వాత షోల్డరు ఈక్వల్గా పెట్టుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి. స్లీవ్స్కి వచ్చేసరికి నేను కుచ్చుగా పెడదాం అనుకున్నాను అనమాట. సో 1.5 ఇంచ్ విడ్త్ ఉండేలాగా బార్గా ఒక క్లాత్ కట్ చేసుకొని దాన్ని ఫోల్డ్ చేసుకొని చివరిన ఒక స్టిచ్ చేసి అలాగే దానికి కుచ్చులు పెట్టాను అనమాట. ఆ కుచ్చు రెడీ అయిన తర్వాత ఆర్మ్ హోల్కి అటాచ్ చేసి కుట్టాను. అలాగే నెక్స్ట్ అనదర్ స్లీవ్ అనదర్ ఆర్మ్ హోల్ కూడా సేమ్ ఇలానే స్టిచ్ చేసుకోవాలి. కుచ్చు స్లీవ్స్కి అటాచ్ చేసిన తర్వాత 2 సైడ్స్ ఈక్వల్గా పెట్టుకొని 1 ఇంచ్ వదిలేసి చివరన స్టిచ్ చేసుకోవాలి. కింద అంచులు ఎలా కుట్టాను అంటే లోపల వైపుకి ఫోల్డ్ చేసుకోవచ్చు, అలాగే పైకి ఫోల్డ్ చేసుకోవచ్చు. ఎందుకంటే నేనైతే పైకి ఫోల్డ్ చేసుకొని కుట్టాను అనమాట. ఎందుకు అంటే అక్కడ ఫ్రిల్స్ పెడదాం అనుకున్నాను. ఇలాగా అంచు పైకి మడిచి కుట్టుకోవాలన్నమాట. ఒక 4 ఇంచెస్ విడ్త్ ఉన్న క్లాత్ని తీసుకొని నేనైతే 3 జాయింట్స్ వేసాను అనమాట. మనం పీకో అంటే మన అంచులు కుడతాం కదా శారీస్కి, సో ఆ విధంగా జిగ్జాగ్ అనేది చేసుకున్నాను. జిగ్జాగ్ చేసుకున్న తర్వాత దానికి కుచ్చు పెట్టుకున్నాను అనమాట. గ్యాదరింగ్ కుచ్చు ఉంటారు కదా, అలా గ్యాదరింగ్ చేసుకొని దానిని మనం అంచు కుట్టాం కదా పైకి, సో ఉల్టా సీదా చూసుకొని గ్యాదరింగ్ చేసిన క్లాత్ని పైన పెట్టుకొని నేను వీడియోలో చూపించినట్టు కుట్టుకోవాలి. మనం పెట్టుకున్న కుర్చీకి కూడా చివరిన అంచులు ఉంటాయి కదండి, అవి కూడా లోపలికి ఫోల్డ్ చేసుకొని కుట్టుకుంటే చాలా నీట్గా ఉంటుందండి. అంతేనండి, చాలా అంటే చాలా ఈజీగా ఈ వీడియో చూసి మీరు కుట్టేసుకోవచ్చు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.